బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేత సీతక్కపై ప్రభుత్వ వైపు రేఖా కాంతారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెనుకబడిన ములుగును జిల్లా కేంద్రం చేసింది ఎవరు? సినిమా షూటింగ్లకు జిల్లా కేంద్రం వచ్చిందా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ములుగు ప్రజలు గమనించాలని కోరుచున్నాను అంటూ రేఖా కాంతారావు ఫేస్బుక్ వేదికగా వరుస పోస్టులు పెట్టారు. ములుగులో ట్రైలర్ మాత్రమే విడుదల చేశామని, దానికే భయపడితే క్లైమాక్స్ ముందుంది అంటూ రేఖా హెచ్చరించారు. 20,000 మెజార్టీతో గెలిచిన సీతక్క పరిస్థితి 5 మాసాలకే అక్కడ ప్రజలకు అర్థమైందన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేత సీతక్కపై ప్రభుత్వ వైపు రేఖా కాంతారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెనుకబడిన ములుగును జిల్లా కేంద్రం చేసింది ఎవరు? సినిమా షూటింగ్లకు జిల్లా కేంద్రం వచ్చిందా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ములుగు ప్రజలు గమనించాలని కోరుచున్నాను అంటూ రేఖా కాంతారావు ఫేస్బుక్ వేదికగా వరుస పోస్టులు పెట్టారు. ములుగులో ట్రైలర్ మాత్రమే విడుదల చేశామని, దానికే భయపడితే క్లైమాక్స్ ముందుంది అంటూ రేఖా హెచ్చరించారు. 20,000 మెజార్టీతో గెలిచిన సీతక్క పరిస్థితి 5 మాసాలకే అక్కడి ప్రజలకు అర్థమైందన్నారు.